రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. మనము సత్యమునకు సహాయకులమవుతున్నట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. మరి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలు దేని కొరకు అంటే, మరి దేవుని యొక్క సువార్త చేయడానికి అనేక మంది విశ్వాసులు బయలుదేరుతూ ఉంటారు, దేవుని పైన నమ్మకం వేసి కదండి. మరి అటువంటి వారికి మనం సహాయం చేయాలి అనేటువంటి విషయము ఇక్కడ యోహాను గారు గాయకు చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. హల్లెలూయా. మరి ఈరోజు సువార్త భారం అనేది ప్రతి ఒక్కరి పైన ఉన్నది. మనందరం కూడా దేవుని యొక్క సువార్త చేయవలసినటువంటి వారం ఉన్నాం. బూదిగంతముల వరకు కూడా ఆయన యొక్క రక్షణ మాటలను వినిపింప చేయవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. అయితే కొన్ని స్థలాలకు మనం వెళ్ళలేకపోవచ్చు, కొన్ని సమయాల్లో మనం వెళ్ళలేకపోవచ్చు. అయితే ఎవరైతే దేవుని యొక్క మాటలు చెప్పడానికి వెళ్తూ ఉన్నారో, ఎవరైతే సువార్త చేయడానికి వెళ్తున్నారో మనం వారిని బలపరిచేటువంటి వారము ఉండాలి. ఎవరైతే సత్యవాక్కును లోకానికి వినిపించి అనేక మందిని రక్షణ బాటలు నడిపించడానికి కృషి చేస్తూ ఉన్నారో, తాము దేవుని పైన ఆధారపడి నమ్మకమైనటువంటి దాసులుగా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారో, మనం వారికి సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి అన్నటువంటి విషయము ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి నిజమే కదా, మనము వెళ్ళలేకపోయినా వెళ్ళేటువంటి వారికి మనం సహాయం చేసేటువంటి వారము ఉండాలి. మరి రక్షణ వార్త ప్రతి ఒక్కరూ తెలుసుకుని వారు కూడా రక్షణలోనికి వచ్చేటువంటి వారుగా ఉండాలి అంటే మనము చేసేటువంటి సహాయ సహకారం చాలా అవసరము. కనుక మనము మరి సత్యానికి దాసులుగా లేదా సత్యానికి సహాయకులుగా ఉండాలి. సత్యం అనగా వాక్యము, మనందరికీ కూడా తెలుసు. మరి ఆ వాక్యము మరి ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఎవరి ద్వారా అయితే ప్రకటించబడుతుందో వారు దేవుని పైన ఆధారపడి వెళ్తూ ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేసేటువంటి వారం ఉందాం. మరి మన ద్వారా మరి అనేకులకు మరి వాక్య భాగం అందించబడాలి అనేటువంటి ఆసక్తి మనలో ఉన్నప్పుడు మనము మన తోటి విశ్వాసులకు కావచ్చు, లేదా మన సంఘ కాపర్లకు కావచ్చు, లేదా ఎవరైతే మరి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారో వారికి మనం సహాయం చేసేటువంటి వారం ఉంటాం. అది ఎలా అయినా సరే. కాబట్టి మనము మన యొక్క హృదయంలో మనము దీని కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసి దేవుని ఎదుట కనిపెట్టి మనం ఉపకారం చేసేటువంటి వారము ఉందాం. ఎందుకు అనంటే ఒకానొక సమయంలో దేవుడు తీర్పు తీర్చిపోయేటప్పుడు ఈ విషయాలను కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మనము మన సహోదరులకు, మన యొక్క కాపర్లకు మనము సహాయకులుగా నిలిచినప్పుడు దేవుని యొక్క సువార్త ఇంకా ప్రజ్వలింపబడి అనేక మంది రక్షణ పొందుతారు. అది దేవునికి మనకి కూడా సంతోషము. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఉపకారం చేసేటువంటి వారం ఉందాం. అనేకులకి మనం సహాయకులుగా ఉందాం. అనేకుల్ని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించేటువంటి వారికి తోడ్పాటు కలుగుదాం. మనము కూడా మన వంతుగా ఎవరికైనా సరే మరి రక్షణ సువార్తను అందించేటువంటి వారము ఉందాం. మరి దేవుడు తన యొక్క పనిలో మనందరినీ వాడుకోవాలని చెప్పి మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందాం. మరి తోటి విశ్వాసుల్ని ఆదుకొనుట, తోటి విశ్వాసులపై ప్రేమ చూపుట, అది దేవుని ప్రేమ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కనుక మనలో దేవుని ప్రేమ కనుక ఉంటే మనము కూడా అటువంటి కార్యాలు చేయగలుగుతాం. మనము కూడా దేవుని యొక్క సువార్తకు మరి సహకారం చేయగలుగుతాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు అయా. నా తండ్రి, నీ యొక్క వాక్యం ఎక్కడైతే ప్రజ్వలింపబడుతుందో ప్రభ, నీ వాక్యము ప్రపంచం అంతటా నాయనా తండ్రి సంచరించుటకు అయా మా వంతు మేము సహాయం చేసేటువంటి బిడ్డలుగా ప్రభ మేము ముందుకుని సహాయం దయచేయండి. మమ్మల్ని నీ సువార్తలో నాయన వాడుకొనమని ప్రభ అయా మేము నా తండ్రి మీకు సహాయకులుగా అయా నా తండ్రి నీ బిడ్డలకు సహాయకులుగా ఉండటుకుని సహాయం దయచేయండి. అయా సత్యము నాయన ప్రబలడానికి నాయన మా వంతు మేము కృషి చేసేటువంటి వారిని ఉండటుకుని సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.